మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నిర్వాహకంతో కేంద్రం నుంచి అమృత్ స్కీమ్ కింద రావాల్సిన 71 కోట్లు నిలిచిపోయాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 71 కోట్లకు మ్యాచింగ్ ఫండ్ పెట్టడానికి మున్సిపాలిటీలో తీర్మానం చేయలేకపోవడంతోనే నిధులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. 5 ఏళ్లలో మున్సిపాలిటీకి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా చేసే అవకాశం ఇవాళ వచ్చింది మున్సిపాలిటీకి. ఇవాళ మొన్న ఒక 5.5 కోట్లు వచ్చినాయి. ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ఒక్క రూపాయి రాల. 71 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ కింద పంపిస్తే మ్యాచింగ్ ఫండ్ పెట్టాల్సి వస్తే కనీసం మున్సిపాలిటీలో తీర్మానం చేసి పంపలేదండి. మరి పేర్ని నాని గారు వాళ్ళు వచ్చి సోకాళ్ళు మాజీ మంత్రి మాట్లాడతాడు. 71 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ కింద మచిలీపట్నానికి వస్తే మీరు మచిలీపట్నం మున్సిపాలిటీలో ఎందుకు తీర్మానం చేయలేకపోయారు? చేతగాని దద్దమ్మలు కాక ఇంకేమనాలి మిమ్మల్ని? మీరు తీర్మానం చేసి పంపించండి, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇవాళ మళ్ళీ దాన్ని మనం రివైవ్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా రేపు ఆ 71 కోట్లు వచ్చేయడానికి తప్పకుండా కృషి చేస్తాం. ఇప్పుడు ఒక 5.5 కోట్లు మొన్న రిలీజ్ చేశారు. మరొక 5.5 కోట్లు ఒక 2-3 రోజుల్లో రాబోతున్నాయి. ఇవి కాకుండా 15th ఫైనాన్స్లో ఇంకొంత దాదాపు 16-17 కోట్లు ఇమ్మీడియట్గా మనకి ఒక నెల 2 నెలల్లోపు మచిలీపట్నానికి వస్తే వచ్చిన దాంతో ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఎక్కడైతే డ్రైనేజ్ ఇమ్మీడియట్గా టేకప్ చేయాలో అవి కంప్లీట్ చేస్తాం. రోడ్లు ఎక్కడెక్కడ గుంతలు అన్నీ కూడా దారుణంగా ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఇవాళ ఏదైతే మనకి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 30 కోట్లు ఉన్నాయో ఆ 30 కోట్లతో గ్రామాల్లో అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాం. మచిలీపట్నానికి ఒక న్యూ ఫేస్ తీసుకొస్తాం, ఫేస్ లుక్ తీసుకొస్తాం అని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారం మచిలీపట్నాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దే దాంట్లో అందరం కూడా కృషి చేస్తామని ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఫస్ట్ టైం వారు చేసినటువంటి కార్యక్రమాల్లో ఒక సర్ప్రైజ్ విజిట్లకి ఇక్కడి నుంచే మరి నాంది పలకడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు అమరావతికి ఆ రోజున ఉద్యమం జరుగుతున్న సమయంలో ఫస్ట్ టైం మచిలీపట్నం వచ్చి జోలు పెట్టారు.